హాయ్ ఫ్రెండ్స్, నమ్మక రుచి ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు అయితే నేనైతే పండు మిర్చి పచ్చడి తయారు చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, చాలా బాగుంది. ఇలా చూస్తుంటేనే నోరు ఊరుతుంది అనమాట. అలా ఉంది, చాలా టేస్ట్గా ఉంది, పర్ఫెక్ట్గా కుదిరిందనమాట. దీనికైతే మనం ఫ్రెష్గా ఉన్న మిరగాయలు తీసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, అసలు చూస్తుంటేనే ఇలా ఉంది. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్ది కొద్దిగా తీసుకుని ఇలా తిరగమాత వేసుకోవాలి. ఒకసారి తిరగమాత వేసుకోకూడదండి పండుమిర్చి పచ్చడి అయితే. ఫ్రెష్గా మనం అప్పటికప్పుడు కావాల్సినప్పుడు అలా తిరగమాత వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. పల్లి నూనెతో తిరగమాత వేసుకోవాలి. దాంతో అయితేనే టేస్ట్ బాగుంటుంది పచ్చడి. ఇప్పుడైతే దానికైతే పండుమిర్చి ఇలా 1 కిలో తీసుకున్నాను ఫ్రెండ్స్. నేను ఇలా తీసుకొని ఇవి తొడాలు ఫస్ట్ తీయకూడదు. శుభ్రంగా కడిగేసాక ఆరబెట్టేసి అప్పుడు తొడాలు తీసుకోవాలి. ఫస్ట్ తొడాలు తీసేసి కడిగామంటే నీళ్ళన్నీ అందుట్లోకి వెళ్ళిపోతాయి కాయల లోపలికి. అందుచేత ఇప్పుడు ఇవి నీట్గా ఒకసారి 2 సార్లు శుభ్రంగా నీటిలో వేసి కడుక్కోవాలండి. ఎందుకంటే పచ్చిమిరప తోటకి మందులు ఎక్కువ కొడుతూ ఉంటారు. దానివల్ల చాలా మందుల ప్రభావం ఉంటుంది వీటికి. అలా అని బాగా నీటిలో వేసి బకెట్లో వేసేసి ఇలా జాడించాలండి. జాడించి కడుక్కోవాలి. మందు ఏమన్నా ఉన్నా పోతుంది. ఇలా 2 సార్లు అయితే 2-3 సార్లు అయితే శుభ్రంగా కడగాలి. నేనైతే ఒకసారే మీకు వీడియో తీసి చూపించానండి. 2 సార్లు 3 సార్లు అయితే కడుక్కుని ఇలా కాటన్ బట్ట మీద నేనే ఎండబెట్టుకోవాలి. ఎండలో వేయకూడదు ఫ్రెండ్స్. ఎండలో వేసామంటే ఇవి బాగా ఒళ్ళిపోయినట్టు అయిపోయి నీరు శాతం తగ్గిపోతుంది. అందుకని మనం శుభ్రంగా నీడన ఎండబెట్టుకోవాలి. నీడన ఎండబెట్టుకొని బాగా అసలు తడి అన్నది ఉండకూడదండి. తడి మొత్తం ఆరిపోవాలి. 2 గంటలు 3 గంటలైనా అలా నీడని వదిలేసేయాలి. వదిలేసి తర్వాత ఇలా ముక్కలు చేసుకొని ఇలా 2 ముక్కల కింద చేసుకుంటే తొందరగా మిక్సీలో నలుగుతాయి కాబట్టి ఇలా ముక్కలు చేసుకోవాలి. ముక్కలు చేసుకొని ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకున్నాను నేను. మురుముప్పు లేదండి ఇంట్లో, మురుముప్పు అయిపోయింది. ఇలా సాల్ట్ అయితే 2 స్పూన్లు వేసుకోవాలి. 1 కేజీకి ఇదైతే ఉప్పు అయితే 200 గ్రాములు పడుతుంది ఫ్రెండ్స్. 1 స్పూన్ పసుపు, కేజీ మిర్చికి 200 గ్రాములు సాల్ట్ వేసుకోవాలి. దీనికైతే ఆయిల్ వేరుశనగ నూనె వేస్తాను ఫ్రెండ్స్. దీనికి వేసి మొత్తం అంతా ఇలా మిక్సీ పెట్టేశాను. మిరగాయలన్నీ మిక్సీ పెట్టేసి ఒక గిన్నెలో వేసుకోవాలి పేస్ట్ అంతా. ఇది 200 గ్రాములు చింతపండు మొత్తం అంతా ఉట్టు ఇక్క లేకుండా మొత్తం ఏరేసేసి, పెంకు కూడా ఉండకూడదండి. పెంకు కూడా శుభ్రంగా ఏరేసుకోవాలి. ఏరేసుకుని ఇలా మొత్తం ఇలా రెమరెమలుగా తీసేసి కలిపేసుకోవాలి. ఇందులో ఉప్పు, పసుపు, చింతపండు 1 కేజీ పండుమిర్చికి 200 గ్రాములు చింతపండు, 200 గ్రాములు ఉప్పు, అలాగే పసుపు ఒక 6 స్పూన్లు ఎంత వేసానండి. మొత్తం అంతా మిక్స్ చేసేసుకోవాలి. ఆయిల్ వేసాను, వేరుశనగ ఆయిల్. మిక్సీ పట్టినప్పుడల్లా కొద్ది కొద్దిగా వేసాను అందులో. ఇలా కలిపేసుకుని మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. నానాలి కదా చింతపండు, అందుకని మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మిక్స్ చేసుకుని ఒక డబ్బాలో స్టోర్ చేసేయాలి 3 రోజుల వరకు. ఒక డబ్బాలో వేసేసుకుని మీడియంగా ఉన్నాయి. కారం అయితే అంత కారం లేవు, సమానంగా ఉంది కారం. ఎక్కువ ఘాటు ఉన్నా కానీ పడతలేదు కదండి. ఇప్పుడు కడుపుల్లో మంటలు అవి అలసర్లు వచ్చేస్తున్నాయి. ఇలా మొత్తం ఇలా సర్దేసుకోవాలి బరిణిలో. ఇలా మొత్తం స్పూన్తో ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా సర్దేసుకుని ఇలా ఒక డబ్బాలో పెట్టేసుకుని మూత పెట్టేసి 3 రోజులైతే పక్కన పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది 3వ రోజు. చూడండి,
ఇలా శుభ్రంగా చింతపండు అంతా నానిపోయింది. ఆ రసంలోనే పండుమిర్చి రసంలోనే చింతపండు అంతా నానిపోయింది ఫ్రెండ్స్. దీనికైతే మెంతులు చిన్ని గ్లాసుడు మెంతులు తీసుకున్నాను ఫ్రెండ్స్. కొంచెం పొడి ఉంటే ఉంటుందిలే, ఎక్కువే చేస్తున్నాను. ఇందులో మళ్ళీ వేరే పచ్చడిలోకి ఉంటుందనేసి కొంచెం ఎక్కువే చేస్తున్నాను పొడి అయితే. టీ గ్లాసుడు అయితే మెంతులు వేసాను. ఇందులో సగం అయితే సరిపోతుంది. టేబుల్ స్పూన్తో ఒక 3 స్పూన్లు వేసుకోవాలి. కొద్దిగా ఇంచుమించు అంతే ఉండొచ్చు, పడితే పట్టేస్తుంది. ఒక స్పూన్ వేసుకోవాలి కదా, వాయికి స్పూన్ వేసుకోవాలి మిక్సీ పట్టినప్పుడు. ఇలా టీ గ్లాస్తో అయితే ఒక గ్లాసు ఆవాలు, ఒక గ్లాసు మెంతులు వేసి మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. స్మెల్ మాత్రం సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్. అంటే సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. హైలో పెట్టకూడదు, హైలో పెడితే తొందరగా మాడిపోతాయి. సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టుకుంటే స్లోగా వేగుతాయి కాబట్టి సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. లోపలికంటా వేగుతాయి, పైన మాడిపోకుండా లోపలికంటా వేగుతాయి. ఇలా వేయించుకోవాలి. పొడి వేయడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మెంతులు చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి అవి వాడుకోవడం చాలా మంచిది. ఏ విధంగా అయినా మనం కడుపులోకి వెళ్ళాలి మెంతులైతే. అలాగని ఇప్పుడు నుంచి వచ్చింది కాదండి ఈ శాదస్తమతి, ఎప్పుడు వెనకటి పెద్దోళ్ళ నుంచి వచ్చింది ఇది. మెంతులు తినాలి అని అప్పటి నుంచి కూడా మెంతులు కానీ మరి మసాలా సామాను ఏమైనా కానీ తినాలని వాటిల్లో బాగా ఇవి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది. వాటి వల్ల అయితే చాలా మనకి ఆరోగ్యానికి అయితే చాలా మంచిది. పెద్దవాళ్ళు అప్పటి నుంచి పెట్టారండి ఇలా ఇవన్నీ దీంట్లో ఇవి వేసుకోవాలి, దాంట్లో ఇవి వేసుకోవాలి అనేసి వాళ్ళు చెబుతూ ఉంటారు కాబట్టి మనకు తెలుస్తాయి. పెద్దవాళ్ళ మాట వినడం చాలా మంచిది. చూడండి, ఇప్పుడు ఆవు గింజల మైని తీసుకుని ఇలా కొద్దిగా అదే గరిటతో నొక్కి చూస్తే కలర్ చేంజ్ అవుతుంది. కొద్దిగా కలర్ చేంజ్ అయిందంటే తీసేసుకోవచ్చు. మంచి సువాసన అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. ఇవి చూడండి, సిమ్లోనే పెట్టి వేయించుకున్నాను నేను. ఇవైతే ఫ్రై అయిపోయినాయి. చల్లారి పెట్టుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడైతే చాలా సేపు అయింది. చల్లారినవి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేశాను. పొడి చేసేసుకుని ఒక బౌల్లో వేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదైతే ఇలా మెత్తగా పొడి చేసుకోవాలి. ఇదే మిక్సీ గిన్నెతో పండుమిర్చి పచ్చడి కూడా ఇదే మిక్సీ గిన్నెతో పెట్టుకోవాలి. ఎందుకంటే చిన్న గిన్నె అయితే తొందరగా నలుగుతుంది కాబట్టి నేనైతే ఇదే గిన్నెతో పెడతానండి. చూడండి, 3 రోజులైతే అయింది ఇలా. ఇదైతే ఒక బౌల్లో తీసేసుకున్నాను. పొడి అయితే తీసేసుకుని ఇలా అదే గిన్నెలో వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. కొద్దిగా వేసుకోవాలి ఫ్రెండ్స్, ఎక్కువ వేసుకోకూడదు. లోడ్ పెట్టేస్తుంది. మనం వాటర్ అస్సలు తగలదు కాబట్టి చాలా కొద్దిగా వేసుకుని, అస్సలు తడి అన్నది మాత్రం అస్సలు తగలకూడదండి. అస్సలు మనం తడి చేత్తో శుభ్రంగా ఆరబెట్టేసుకోవాలి. శుభ్రంగా ఆరబెట్టేసుకుని చేతులు మనం ఈ పని చేసుకోవాలి. నిలవ పచ్చళ్ళు వేయి పెట్టినప్పటికీ శుభ్రంగా చేతులు అయితే ఆరబెట్టుకోవాలి ఫ్రెండ్స్. చేతులకి ఏమాత్రం తడి కూడా ఉండకూడదు. చేతులు తడి ఉందంటే అయిపోయింది. ఆ పచ్చడి 4 రోజులకే బూజు వచ్చేస్తుందండి. ఈ విషయం అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలా స్పూను జీలకర్ర, ఇలా వెల్లుల్లి రబ్బులు వేసి ఉప్పులు సరిపోయిందో లేదో చూసుకోండి ఒకసారి. సరిపోలేదు అనిపించుకుంటే ఉప్పుడే వేసుకోవాలి. ఇలా మిక్సీ పెట్టినప్పుడే వేసుకోవాలి. దీనికైతే కరెక్ట్గా నేను చెప్పింది 200 గ్రాముల ఉప్పు కరెక్ట్గా సరిపోయిందండి. ఇంక అందుకే వేయలేదు నేనైతే.
ఉప్పు, ఎల్లుల్లిపాయలు, జీలకర్ర. అంటే ఉప్పు సరిపోయింది కాబట్టి ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, మెంతి పొడి ఈ 3 వేసి ఇదైతే మొత్తం మిక్సీ పెట్టేశాను. ఇది మొత్తం మిక్సీ పెట్టేసుకున్నాక ఒకసారి మొత్తానికి ఇలా కలిపేసుకోవాలి. ఓ దాంట్లో ఎక్కువ, దాంట్లో తక్కువ పులుపు, కారం అది ఉంటుంది కాబట్టి ఇలా మొత్తం బాగా అంతా మిక్స్ చేసేసుకోవాలి చేతితోటే. చేతితో మిక్స్ చేసుకుంటే బాగా కలుస్తుందండి. మనం గరిటెతో పెడతాం కాదు. మండితే కొంచెంసేపు మండుతుంది, అదేం అవ్వదు. పెద్ద కారం మిరగాయలు కాదు కాబట్టి ఏం పర్వాలేదు. పండుమిర్చి పచ్చడి పట్టినప్పుడైతే బాగా కారం ఉన్న మిరగాయలు అయితే పట్టుకోకూడదండి. మీడియంగా ఉన్న కారం ఉన్న మిరగాయలు అయితే పట్టుకోవాలి. ఎందుకంటే అప్పుడైతే పడట్లేదు ఎవరికి కూడా, గ్యాస్ ట్రబుల్స్ వచ్చేస్తున్నాయి పండుమిర్చి ఘాటు మిరగాయలు తింటుంటే. చూడండి, చాలా అంటే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ ఇది. ఇప్పుడు ఇదంతా ఇదే డబ్బాలోకి మళ్ళీ స్టోర్ చేసేసుకుందాం. మనం ఫస్ట్ వేసుకున్న దాంట్లోనే అదే డబ్బాలో స్టోర్ చేసేసుకోవచ్చు. అసలు ఫ్రిడ్జ్లో కూడా పెట్టే పని ఉండదండి, బయటే వదిలేయచ్చు. అసలు తడి మాత్రం తగలకూడదు. చేతులు ఎంత పొడిగా ఉంటే ఆరబెట్టేసుకోవాలి శుభ్రంగా. పొడి బట్టతో తుడిచేసుకుని చేతులు మొత్తం తుడిచేసుకుని ఒక అరగంట వరకు ఏమీ ముట్టుకోకూడదండి. అలా అయితే అసలు ఏమీ తడి అన్నది తగలదు. గోళ్ళలో కూడా ఉండకూడదు తడి అన్నది, చెమ్మ అన్నది అసలు దరిమటి రాకూడదు. ఏ కోసాన కూడా చెమ్మ తగలకూడదండి అసలు. అందుకని అదంతా నేను తీసేసి ఓ పక్కకి స్టోర్ చేసేసి ఓ డబ్బాలో పెట్టేసి అయితే పక్కకు పెట్టేశాను నేను. ఇలా వేరుశనగ నూనె అయితే తీసుకుని నేను కొద్దిగా తిరగమాత వేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీరు ఎవరిని కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కన గంట సింబల్ క్లిక్ చేయండి. వీడియో నచ్చిందంటే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. వేరుశనగ నూనె అయితే పచ్చడి టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. నిలవ పచ్చళ్ళు ఎప్పుడు కూడా ఇలా వేరుశనగకాయలతోటే చేసుకోవాలి. ఫస్ట్ మిక్సీ పెట్టినప్పుడు కూడా సేమ్ ఇదే ఆయిల్ వేసాను నేను. ఇప్పుడు ఆయిల్ పెట్టి ఆయిల్లో ఆవాలు వేస్తాను. ఆవాలు చిటపటలాడాక శనగపప్పు, మినపప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, 2 ఎల్లుల్లిపాయలు అయితే కచ్చపచ్చ దంచి వేసాను ఫ్రెండ్స్ ఇందులో. బాగా ఫ్రై అవ్వాలి. సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఇది సిమ్లోనే పెట్టుకోవాలి, ఎందుకంటే ఆయిల్లో ఉంటే తొందరగా మాడిపోతుంది కాబట్టి ఇలా సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. ఇలా వేగేటప్పుడు సిమ్లో పెట్టి వేయించుతున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు దీనికైతే ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. పప్పులు కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఇది పచ్చడి అయితే చాలా టేస్ట్గా చాలా బాగుంది. చూడండి కలర్ వచ్చినాయి ఇప్పుడు పప్పులు అయితే. చల్లారింది, చల్లారాక వేస్తున్నాను ఫ్రెండ్స్. మీకైతే వీడియో పూర్తిగా చూపించలేదు కానీ చల్లారిపోయింది. చాలా టేస్ట్గా, కారం కారంగా, పుల్లపుల్లగా చాలా బాగుంది ఫ్రెండ్స్. పచ్చడి అయితే చాలా బాగుంది. మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మనం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఇలా కొద్ది కొద్దిగా ఇలా తిరగమూత వేసుకోవచ్చు. ఒకసారి తిరగమూత వేసుకోకూడదండి. ఒకసారి తిరగమూత వేసుకుంటే పచ్చడి
తినే కొలది అది అంత బాగోదు. ఇలా మనది ఎప్పటికప్పుడైతే ఫ్రెష్‌గా తాలింపు ఉంటుంది కదా! చాలా బావుంటుంది. పచ్చడంతా ఒక చిన్న బరిణిలోకి తీసేసుకున్నాను. తిరగమాతేసింది. ఇప్పుడు ఇందుట్లో అయితే అన్నం కలుపుతున్నాను ఫ్రెండ్స్. చాలా బాగుంది. టేస్ట్ చూడాలని అలా కలుపుతున్నాను. ఇలా ఇలా కలుపుకొని పిల్లలు అది ఉంటే ఒక ముద్ద పెట్టుకోవచ్చు. టేస్ట్ వాళ్ళు చూస్తారు కదా! చూస్తుంటేనే నోరూరుతుంది. అంత బాగుంది. వెరీ నైస్. సూపర్ సూపర్. స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.